బేసిక్ బైబిల్ కోర్స్ 2.0 లెసన్ నెంబర్ 3. దీనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? దీనిని పాఠం పేరు ఏంటంటే దీనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలను. కొంతమంది ఏమంటారంటే ఒక రోజులో అంటున్నారు, కొంతమంది ఒక నెలలో అంటున్నారు, ఒక వారంలో అంటున్నారు, ఒక సంవత్సరంలో అంటున్నారు. ఎన్ని రోజులు చదవాలో చెప్పలేదు. కొందరు ఏమంటున్నారంటే నెలకు ఒక బైబిల్ కొనేసి చదివేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. కొంతమంది 6 నెలలకు ఒక బైబిల్ కొనేసి చదివేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. కొంతమంది సంవత్సరానికి ఒక బైబిల్ కొనేసి చదివేసి అక్కడ పెట్టినారు. నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివావంటే ఒకసారి మా ఇంట్లోకి రా, ఎన్ని బైబిళ్ళు ఉంటే అన్నిసార్లు నేను చదివినట్లు లెక్క చూపిస్తున్నారు వాళ్ళు. కొంతమంది సంవత్సరానికి కాకుండా టైం ఉన్నప్పుడల్లా చదివేసి ఒక బైబిల్ అక్కడ పెట్టుకుని ఏమంటున్నారు, మా ఇంట్లో 7 బైబిళ్ళు ఉన్నాయి, నేను బైబిల్ని 7 సార్లు చదివండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? చదివి పక్కన పెడుతున్నారు అంతే. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి చదివి పక్కన పెడుతున్నారు, చదివి పక్కన పెడుతున్నారు. చదివి ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఉపయోగం ఏమీ కూడా లేదు. ఇంట్లో ఎన్ని బైబిళ్ళు ఉంటే బైబిల్ ఎన్నిసార్లు చదివినట్లు అంటున్నారు. బైబిల్ కొందరు చదివేసి పక్కన పెట్టేస్తున్నారు. మరికొందరు అయితే నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉంటే అన్నిసార్లు బైబిల్ చదవాలి అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. దేవుడు నీకు ఇన్ని సంవత్సరం, మరి 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం చదువు రాదు కదా, ఎలా చదువుతామంటే ఇప్పుడు చదవచ్చు కదా, అది కూడా ఇప్పుడు పూర్తి చేయండి అంటున్నారు. అది కూడా ఇప్పుడు పూర్తి చేయండి అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఇవన్నీ కాదు కానీ ప్రతి ఒక్కళ్ళు బైబిల్ని 100 సార్లు చదవాలని అంటున్నారు. ఎన్నిసార్లు? 100 సార్లు. నేను అందుకని పాఠం పేరు ఏం చెప్పానంటే దీనిని ఎన్ని రోజులలో చదవాలి. దీని పేరు, ఇది ఎవరిది? యెహోవాది. దీని పేరు ఏమిటి? పరిశుద్ధ గ్రంథం. దీనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? దీనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి? ఇది ఆత్మకు ఆహారం లాంటిదండి, అవునా? ఆత్మకు ఆహారం లాంటిది. మీకు ఉపమానం చెప్తే బాగా అర్థమైంది. గాలిని ఎన్ని రోజుల్లో పీల్చడం అవజేయాలి? ఇది ఆత్మకు ఆహారం కదా, ఇదే గాలి ఆత్మకి, ఇదే నీరు, ఇదే ఆహారం. మన దైనందిన జీవితంలో గాలిని ఎన్ని రోజుల్లో పీలవడం పూర్తి చేయాలంటే ఎవరైనా ఏమంటే నేను గాలిని పీల్చడం పూర్తి చేసి పక్కన పెట్టేశాను అంటారా? అంటే అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. అంటే అన్నిసార్లు చదివి పక్కన పెట్టిన వాళ్ళందరూ ఆత్మీయంగా అంతే కదండి అర్థం. రెండోది, నీటిని ఇన్ని రోజుల్లో త్రాగాలని రూల్ ఏమైనా ఉందా? లేకపోతే నీళ్ళు తాగటం నా పని అయిపోయింది అంటారా? రోజు తాగాలి. గాలి బ్రతుకు దినములన్నిటను పీల్చుచుండవలెను, నీటిని బ్రతుకు దినములన్నిటను దాహం వేసినప్పుడు త్రాగుచుండవలెను, ఆహారమును బ్రతుకు దినములన్నిటను ఆకలి వేసినప్పుడు తినుచుండవలెను. ఇది కంటిన్యూగా జరుగుతూ ఉండవలెను, అవునా? మరి చదవటం పూర్తి చేయటం అనేది ముఖ్యం కాదు. అలానే బైబిల్ను కూడా బ్రతుకు దినములన్నిటను చదువుచుండవలెను. ఎవరైనా ఇన్నిసార్లు చదవాలి, అన్నిసార్లు చదవాలి, అన్నిసార్లు చదివి పక్కన పెట్టేసిన ఎన్ని వద్దు. నేను ప్రతిదానికి ఏం చూపిస్తున్నానంటే ఆధారం, బైబిల్ ఆధారం చూపిస్తున్నాను. దీని ఎన్ని రోజుల్లో చదవటం పూర్తి చేయవలెను. ద్వితీయోపదేశకాండం. మీకు ఒక పాఠానికి ఒక్క రెఫరెన్స్, గన్ షాట్ లాంటి మాటలు ఇవి. 17వ అధ్యాయం 20వ వచనం. 17-20. నీవు నీ బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథమును చదువుచుండవలెను. ప్రతిరోజు బ్రతుకు దినములన్నిటను గాలి పీల్చుచుండవలెను, బ్రతుకు దినములన్నిటను ఆకలి వేసినప్పుడు ఆహారము తినుచుండవలెను, బ్రతుకు దినములన్నిటను దాహం వేసినప్పుడు నీరు త్రాగుచుండవలెను, బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథమును చదువుచుండవలెను. ఈ మాట చెప్పకుండా అన్నిసార్లు చదివేసా, ఎన్నిసార్లు చదివేసా అని గొప్పగా చెప్పుకుంటున్నారు. బైబిల్లో ఉందంటారు, లేదంటారు. అది మనం చెప్పవలసింది ఏంటంటే మన బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథమును చదువుచుండవలను. నేను చెప్పాను కదా బైబిల్లో గీతలు గీయొద్దని. బైబిల్లో మరి గీతలు గీయకుండా మరి చదివినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటారు మీరు. అది పాయింట్. దానికి సూత్రం చెప్తాను మీకు. బైబిల్ చదివేటప్పుడు పక్కన నోట్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఏదైతే చదువుతున్నారు మీరు డేట్ వేసుకోండి. ఏ ఆది కాండము చదువుతున్నారు అనుకోండి, ఆది కాండం చదువుతున్నారు పైన రాసుకోండి. మీకు 7వ వచనం 8వ వచనం ఇంపార్టెంట్ అనిపించింది, అక్కడ 7వ వచనం అని రాసి ఆ వచనాన్ని అక్కడ రాసుకుని దానికి డిజైన్ వేసుకుంటారు, ప్యాడ్ చేసుకుంటారు, మీ ఇష్టం.
స్కెచ్ పెన్ వేసుకుంటారు, ఇంటూరు కొట్టుకుంటారు, రౌండ్లు చుట్టుకుంటారు. అలాగని బైబిల్లో గీతలు గీసుకోవడం తప్పండి, గుర్తుంచుకోండి. ఇది ప్రింటెడ్ బైబిల్ కదా, పెన్నతో గీసిన గీత కరెక్ట్గా 6 నెలల తర్వాత నిదానంగా కాగితం పీల్చేసుకుంటుంది, తర్వాత అక్షరాలు కంటుకుంటుంది, తర్వాత కింద అక్షరాలు కంటుకుంటుంది, తర్వాత పై అక్షరాలు కంటుకుంటుంది. ఇప్పటి వరకు అయిపోయిందని వదిలేండి, దేవుడు ఏమన్నా మనకు తెలియక చేశాం కాబట్టి. నా బైబిల్ ఇప్పటికి కూడా కొత్తగా ఉంటుంది. బైబిల్ ఒక్క గీత కానీ ఎక్కడ ఉండదు. ఎక్కువగా నేను బైబిల్ ఫోన్లో చదువుతా, ఎగ్జామ్ అప్పుడే మాత్రం బైబిల్ తెస్తా, ఫుట్ నోట్లు కావాలి కదా వాటి కోసం. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఏం పెట్టుకోవాలి, నోట్స్. చర్చకొచ్చేటప్పుడు కూడా నోట్స్ తెచ్చుకోండి, కావాలంటే నోట్స్ చాలా ఉన్నాయి ఇస్తాను. ఈరోజు డేట్ వేసుకోండి, రెఫరెన్స్ నేను చెప్పాను 4 సార్లు చెప్తున్నా, రాసుకోవడం ఈజీ కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసి చదువుకునే అవసరం ఆ వచ్చిన తీసుకెళ్ళి అక్కడ రాసుకోండి. ఏం చెప్పాను మీకు, ఎన్ని రోజుల్లో ఎవరిది ఇది, దేవునిది. దీని పేరేంటి, పరిశుద్ధ గ్రంథం. ఎన్ని రోజుల్లో చదవాలి దీన్ని, బ్రతుకు దినములన్నిటను చదువుతుండమని. ఎవరైనా నేను 4 సార్లు చదివా, 5 సార్లు చదివేసా, వాళ్ళందరూ ఏం చేశారంటే పక్కన పెట్టేశారు. చదివి గాలి పీల్చడం అయిపోయింది అన్నట్టు ఉంది. పక్కన బేసిక్ బైబిల్ కోర్స్ పార్ట్ 3 అయిపోయింది.